తరానికి మన ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని అందరూ భయభక్తులు కలిగి దేవుని మాటను శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం నడుచుకుంటే మీరు దీవించబడతారు. మీరు బ్రతుకు దినములంతా దీవించబడతారు. దేవునికి ఆశీర్వాదం చూస్తారు. మీ తర్వాత వచ్చే తరం ఉంది చూసారా, అది దేవుని నామానికి కనపరుస్తుంది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎంతమంది మన కార్యక్రమం ద్వారా ఆశీర్వించబడుతున్నారు? మీరు ఖచ్చితంగా ఆశీర్వించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు బాగుండాలని దేవుడు మన మోయాల్సిన సిలువను ఆయన మోసాడు. మన ఐశ్వర్యవంతులు కావాలని ఆయన దరిద్రుడు అయ్యాడు. సో ఇప్పుడు దరిద్రానికి చోటు ఎక్కడ చెప్పండి? మనమే దాన్ని అవగాహిస్తున్నామేమో. మీ జీవితంలో కనపడే దరిద్రత ఈరోజు తొలగిపోతున్నాయి. దేవుని ఆత్మకార్యం మొదలు కాబోతున్నాయి. ఇదివరకు కనివిని రీతిలో మీరు దీవించబడబోతున్నారు. దేవునికి ఆత్మకార్యం జరగబోతున్నాయి. 2 గొప్ప కార్యం జరగబోతుంది. నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించి బలపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా ఆదికాండం మొదటి 3 అధ్యాయాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు 3వ అధ్యాయం 15వ వచనం నుండి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఆది మానవుడు తప్పు చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, అది పెద్ద శోధనకి కారణమైంది. దాని తర్వాత మానవుడు ఆ శోధనలో పడిపోవటం అనేది సర్వ సమాజానికి, రాబోతున్న తరానికి శాపాన్ని తీసుకొచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కనుక మనము పరిశుద్ధంగా యథార్థంగా పాపంలో పడిపోకుండా దేవుని కృపపైన ఆనుకొని పాపాన్ని జయించటమే ఉత్తమం. పాపం చేయక ముందే మనం మేలుకోవటమే ఆశీర్వాదం. పాపం చేసిన తర్వాత దేవుని యొక్క కనికరం చెప్పడం, ఒక అవకాశం ఇవ్వబడటం, మళ్ళా మనం నిలబడటం అనేది జరుగుతాయి. చూడండి, ఒక కర్ర ఉంది, కర్ర ఇరగకుండా చూసుకోవాలి. కర్ర ఇరిగిన తర్వాత మరలా మనం దాన్ని అంటించుకోవటం, దాన్ని మరలా ఫిట్ చేసుకోవటం కనబడకుండా, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఖచ్చితంగా అది ఒరిజినల్ కర్రలాగా ఉండదు. అంతేకాదండి, ఈరోజు మీరు పాపంలో పడకుండా, శోధనలో పడకుండా ఉండాలి. ఎందుకంటే అది మీతో పాటు పోదు. అది మీ తర్వాత వెనకాల తరం ఉంది. మీ పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మీ పేరు చెప్పుకోవాలా, మిమ్మల్ని గణపరచాలా. మా తాతలు ముత్తాతలు అందరూ, మా నాన్న అమ్మ నాన్న చేసిన ప్రార్థన, కొంతమంది అంటారు కదా, మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన వాళ్ళ భక్తి నన్ను బాగా దీవించదండి అంటారు. అటువంటి సాక్ష్యం మన పిల్లలందరూ చెప్పాలి. అలా చెప్పాలంటే మన నుండి దేవుని కోరేది ఏంటంటే దేవునికి ఇష్టలుగా, ప్రీతికరమైన వారుగా, ఎటువంటి శోధనలో పాపంలో పడకుండా, మరి ముఖ్యంగా ఆజ్ఞను అతిక్రమించకుండా మనము పరిశుద్ధాత్మ సహాయంతో, దేవుని కృపతో, వాక్యముతో మనం ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. పాపాన్ని జయించడం సులువు అండి. కీర్తన 119:9-11 రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నిలుపుకుంటే పాపాన్ని జయిస్తామని రాయబడి ఉంది. అంతేకాదు, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారని రాయబడి ఉంది. అవును, మనము జయించి ఉన్నాం. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, మనము ఈ లోకాన్ని జయించిన జయ మనలో ఉంది, విశ్వాసం ఉంది. దేవునామానికి స్తోత్రం. మనము జయించే వారము, జయశీలము అనే విషయాన్ని మీరు ఏనాడు మర్చిపోకూడదు. జయ జీవితం జీవించగలుగుతాం. కానీ అల్ప ఆశ కోసం, స్వల్ప సంతోషాని కోసం దేవుని బిడ్డలారా అనేక సార్లు మనం శోధనలో పడిపోతున్నాం. మనం దేవునికి దూరం అవటమే కాకుండా, దేవుని యొక్క కృపావరాలను పోగొట్టుకోవటమే కాకుండా, మన తర్వాత వచ్చే తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఆదమవ్వ కనుక పాపం చేయకుండా, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే కయీను ఏబేలు ఎంత సంతోషంగా ఆ ఏదెను తోటలో ఉండేవాళ్ళండి. బైబిల్లో రాయబడి ఉంది, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో దేవుడు నీతిపరుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఏదోని తోట నుండి వాళ్ళని పంపివేశాడని ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. దాని తర్వాత వచ్చే తరమంతా ఏదోని తోట బయట ఉన్నారు, కానీ ఏదోనలో లేదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ మరణం పొంది ప్రాయచిత్తం కలుగజేశాడో అప్పుడు ఏదోను కంటే శ్రేష్టమైన ప్యారడైస్లో, పరలోకంలో మన అందరూ ప్రవేశించలాగా మార్గాన్ని సరళం చేశాడు. దేవుని బిడ్డలారా, మరి అప్పుడు నుండి యేసుప్రభువు వచ్చేదాకా ఉన్న వాళ్ళ భక్తుల యొక్క సంగతి ఏంటి, దేవుని బిడ్డల యొక్క సంగతి ఏంటి, ఆలోచించండి ఒకసారి. కాబట్టి మన తరానికి మన ఆశీర్వాదకరంగా ఉండాలి.
మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటను శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం నడుచుకుంటే మీరు దీవించబడతారు. మీరు బ్రతుకు దినములంతా దీవించబడతారు. దేవునికి ఆశీర్వాదం చూస్తారు. మీ తర్వాత వచ్చే తర ఉంది చూసారా, అది దేవుని నామానికి కనపరుస్తుంది. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 2-3 వచనాలు. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వచ్చే తరానికి మేము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా సాతాను వాడి క్రియలన్నీ లయపరచమని అడుగుతున్నాను ప్రభువా. మేకస్ ఫ్రీ మాస్టర్, ఇప్పుడే అద్భుతం జరిగించండి. భయము భక్తి గల వారుగా మమ్మల్ని చేయండి ప్రభు. అసాధారణమైన అద్భుతమైన కార్యం చేయండి ప్రభు. వర్ధల్లే చేయండి, పెంపొందింపచేయండి తండ్రి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అయ్యా సాతాను క్రియ లయపరచడానికి వచ్చాడంటగా తండ్రి, నీవు లయపరచండి. మాలో ఉన్న పాపాన్ని సాతాను క్రియలన్నీ లయపరిచి నీతిమంతులుగా చేయండి ప్రభు. అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.